యాక్చువల్గా డెర్మటాలజిస్ట్ అంటే ఏంటి అంటే మనం ఎంబీబీఎస్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఇవి ఎలా అయితే ఉంటాయో అలా డెర్మటాలజీ అనేది కూడా ఒక బ్రాంచ్. సో దీన్ని మనం 2 or 3 years, డిప్లొమా అయితే 2 years, ఎండి అయితే 3 years ఇలా ఉంటుంది. వాళ్ళు క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్. రైట్. సో మేమేంటంటే ఆ కోర్స్ చేసేటప్పుడు మనకి ఇన్డెప్త్ స్కిన్ గురించి చెప్పడం జరుగుతుంది. స్కిన్ కానీ, హెయిర్ కానీ, ఓవరాల్ బాడీ కానీ మనకి ఇన్డెప్త్ చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు మాకేంటంటే ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం వస్తే ఓన్లీ సూపర్ఫిషియల్గా చూడడమే కాకుండా అసలు ఏంటి దీని రూట్ కాజ్ ఏంటి అని రూట్ నుంచి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాపర్ డెర్మటాలజిస్ట్ అంటే. రైట్. సో కాస్మెటాలజిస్ట్ అంటే ఏంటంటే ఈ డెర్మటాలజీ కోర్స్ చేసేటప్పుడే మనకి స్కిన్ గురించి మొత్తం అవగాహన అనేది వచ్చేస్తుంది. సో కాస్మెటాలజీ అంటే ఉన్నదాన్ని ఇంకా బెటర్గా చేయడం, కాస్మెటిక్ లుక్ని చేంజ్ చేయడాన్ని కాస్మెటాలజీ అంటాం కదా. సో అది మాకు ఇందులోనే ట్రైనింగ్ అయిపోతుంది. రైట్. సో ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము ప్రాక్టీస్ చేయడానికి మాకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని కాస్మెటాలజీ కోర్సెస్ అనేవి బయట అంటే ఎంబీఏ చేసిన వాళ్ళు చేస్తున్నారు, బీటెక్ చేసిన వాళ్ళు చేస్తున్నారు. చేసేసి ఒక 1 year 6 months కోర్స్ చేసేసి క్లినిక్స్ పెట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు పడుతుంది. మేము ఎంబీబీఎస్ 5.5 years, ఇది ఒక 3 years, మళ్ళీ మేము ఎక్కడన్నా వర్క్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి 10 years పడుతుంది. 6 monthsలో ఎలా వచ్చేస్తుంది? అది పాయింట్. సో ఈ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే నాన్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఓకే. కానీ మధ్య మధ్యలో అప్గ్రేడ్ అయిన ట్రీట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవడం కూడా ఉంటుంది, మీరు ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఉంటుంది. సో ఇవన్నీ బయట క్లినిక్స్లో జరగవు. అందుకే నేను చాలామంది సెలబ్రిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసినప్పుడు వాళ్ళు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ రైట్ డాక్టర్ని వెతుక్కొని జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి చాలా టైమే పడుతుంది. అండ్ అల్టిమేట్గా డబ్బు, హెల్త్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ లాస్ట్. సో ఇన్ జనరలీ అంటే వెళ్ళినప్పుడు డాక్టర్ని మనం మీ సర్టిఫికెట్ చూపించండి అని ఏ పేషెంట్ ఎవరిని అడగలేరు. సో ఎలా గుర్తించాలి ఒక పేషెంట్ అంటే? ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కదా, సపోజ్ మనం ఇంట్లో ఏదైనా ఒక ఏసీ కొనుక్కోవాలి, లేదంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, కంపెనీ చూస్తాం కదా, ఏ కంపెనీ, దీనికి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంది, సర్వీస్ ఇస్తారా లేదంటే రివ్యూస్ చూస్తాము. కరెక్ట్. దాన్ని 10 ప్లేసెస్లో ఎంక్వైరీ చేస్తాం. అలాంటప్పుడు మీ స్కిన్, హెయిర్ చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేసుకోరు, ఎందుకు చూడరు డాక్టర్ డిగ్రీ? అంటే ఇన్స్టాగ్రామ్లోనో లేదంటే ఏదైనా సోషల్ మీడియాలోనో చూసేసి ఎలా వెళ్తారు? అన్ఎడ్యుకేటెడ్స్ కాదు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా నాకు తెలిసిన చాలా మందే కాల్ చేసి అక్కడ ఒక నిజాంపేటలో క్లినిక్ ఉందంట కదా, అక్కడ చాలా ఇట్లా ఏమంటారు ఫెయిర్నెస్ ట్రీట్మెంట్స్ చేస్తారంట కదా, వెళ్ళొచ్చా? వెళ్తున్నాము లేదంటే అని అంటే చాలా చదువుకున్న వాళ్ళకు కూడా ఈ రీల్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ చూసి మోటివేట్ అయిపోయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఫేస్బుక్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చేత వీడియోలు చేయించేసి మార్కెట్ చేయించుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బ్యూటీ క్లినిక్సే ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇప్పుడు మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కొన్ని థింగ్స్కి మీరు రెస్పాన్సిబుల్. ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కరెక్ట్. అలాంటప్పుడు ఫస్ట్ అసలు మీరు తెలుసుకోవాలి అది కరెక్టా కాదా మనం చేసే పని అని. మనం చేసే పని. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక చోటుకి వెళ్ళి అక్కడ మొత్తం ట్రీట్మెంట్ చేసుకొని బాగా స్కిన్ పాడైపోయి నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు చూపిస్తాను, నాకు కూడా తెలుసు కదా, మీకు కూడా చూపించాను. అవును. సో ఫేస్ అంతా పాడు చేసుకొని, సెన్సిటివ్ చేసుకొని, అన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ యూస్ చేసి, సో దాన్ని బాగు చేయాలంటే మాకు చాలా టైం పడుతుంది. అవును. వీళ్ళకి అప్పటికీ ఓపిక ఉండదు, కరెక్ట్, డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టేస్తారు, మనీ ఉండదు. సో మళ్ళీ మేము దాన్ని బేసిక్ నుంచి ట్రీట్ చేసుకొని ఒక ఫ్రేమింగ్లోకి తీసుకురావాలంటే మాకు చాలా టైం పడుతుంది. అవును. కానీ మోస్ట్ ఏంటంటే పేషెంట్ సైకలాజికల్గా కూడా డిప్రెస్ అయిపోతున్నారు. కరెక్ట్. ఏంటంటే ఇన్ని ట్రీట్మెంట్స్ ఇంత ఖర్చు పెడుతున్నాము, మాకు రిజల్ట్ లేదు, ఇంకా డ్యామేజ్ అవుతుందని డిప్రెషన్తో వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అండ్ మోరోవర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసేది ఒకటి వైట్నింగ్ అండ్ వెయిట్ లాస్.
ఈ రెండింటికి చాలా భయంకరమైన బయట జరుగుతున్న మిస్టేక్స్. నిజానికి ఒక మామూలు కంప్లెక్షన్ ఉన్న వాళ్ళు ప్యూర్ వైట్ అయిపోవడానికి ఇప్పుడు ఇచ్చే ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిజంగా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరేమి అడ్వైస్ చేస్తారు యాక్చువల్లీ? ఈజ్ ఇట్ అడ్వైజబుల్ ద ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే? సో నేను ఇందాక చెప్పినట్టు కొన్ని క్లినిక్స్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళే కాల్ చేసి ఇక్కడ ఏదో ట్రీట్మెంట్ చేస్తారంట, ఒక డ్రిప్ పెడతారు, ఒక బాక్స్ లోకి పంపిస్తారు, రాగానే ఫుల్ ఫెయిర్ అయిపోతామంట, వెళ్ళాలా అని అడిగారు. మీ దగ్గర ఉందా ఆ ట్రీట్మెంట్? అయితే నేను చెప్పాను, అలా వన్ టైంలో మీ కలర్ని మొత్తం మార్చేసే ట్రీట్మెంట్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే మన కలర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. కొంచెం మనం టోన్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఒక షేడ్ వరకు మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎందుకంటే మనం సన్ ఎక్స్పోజర్ వల్ల అలా కొంచెం పాడవుతుంది కాబట్టి దాన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ నార్మల్గా ఉన్న వాళ్ళు ఓవర్ తెల్లగా అవ్వడము అలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉండవు. కరెక్ట్. సో వీళ్ళు ఏంటంటే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ యూస్ చేసి గ్లూటథయోన్ ఇంజెక్షన్స్ ఇస్తే మీరు ఇంత ఫెయిర్ అయిపోతారు అని చాలా లక్షలు ఖర్చు పెట్టేసుకొని అక్కడ రిజల్ట్ లేక మళ్ళీ అది ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్తో అలా కూడా చాలా మంది ఉన్నారు. అవును. సో నేను అనేది ఏంటంటే మీరు ఒక ట్రీట్మెంట్కి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఫస్ట్ అసలు వాళ్ళు క్వాలిఫైడా కాదా సెర్చ్ చేసుకోండి. గూగుల్లో అన్ని సెర్చ్ చేసి మాత్రం మా దగ్గరకు వస్తారు. ట్రీట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఒక మెడిసిన్ రాస్తే, ఏంటి డాక్టర్ మీరు ఈ మెడిసిన్ రాశారు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. అలాంటప్పుడు నువ్వు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అనేది సెర్చ్ చేసుకోవాలి కదా. కరెక్ట్. సో ఓన్లీ రివ్యూస్ చూసో లేదంటే ఈ సోషల్ మీడియా చూసి అలా వెళ్ళకూడదు కదా. కరెక్ట్.